రాజకీయాలకు ఒకసారి అలవాటు పడాలే కానీ అవి అంత త్వరగా వదిలిపెట్టం. విజయసాయిరెడ్డి ఉదంతం అందుకో ఉదాహరణ. ఆయన మొత్తం రాజకీయ జీవితానికి ముగింపు పలికేసినట్టు పేరుకైతే ప్రకటన చేశారు. వ్యవసాయదారుడిగా మారిపోతున్నట్టు చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేశారు. కానీ అవన్నీ తూచ్ అని మళ్ళీ స్పష్టమవుతుంది. ఆయన తిరిగి రాజకీయ ప్రవేశం కోసం అనేక రకాల ఎత్తులేస్తున్నారు. ఇటీవల పలు రాజకీయ అంశాల మీద సూటిగా స్పందించే ప్రయత్నానికి వస్తున్నారు. తన గత జీవితపు ఆనవాళ్ళని మళ్ళీ బయటకు చూపిస్తున్నారు. ఇటీవల రాజ్యసభలో రేణుకా చౌదరి లాంటి వాళ్ళు కమరావతి అంటూ చేసినటువంటి కామెంట్స్ మీద విజయసాయిరెడ్డి స్పందించారు. అట్లా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అదే క్రమంలో వీలైనంత వేగంగా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్న సాయిరెడ్డి తాజాగా మీడియా ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చే ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ ఉండగానే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే ఆయన పదే పదే ప్రకటించారు. త్వరలో తాను ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు అనేక మార్లు వెల్లడించారు. కానీ తన అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి అనుమతి రాకపోవడంతో ఆలస్యమవుతుంది అంటూ కూడా ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా సాగుతున్నారు కాబట్టి ఎవరి అనుమతితోనూ ప్రమేయం లేదు కాబట్టి తాజాగా డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటుగా పలు భాషల్లో తన మీడియా సంస్థ ఆరంభించబోతున్నట్టుగా వెల్లడించారు. పైగా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల మీద స్పందిస్తాం అంటూ కూడా సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ డిజిటల్ మీడియా తర్వాత శాటిలైట్ ఛానల్ కూడా ప్రారంభిస్తాం అనే మాట సాయిరెడ్డి నుంచి వచ్చింది. ఈ ప్రకటన వెనక, ఇలాంటి సాయిరెడ్డి వ్యూహం వెనక అసలు కారణాలేంటి అన్నదే కీలకమైనటువంటి అంశం. సాయిరెడ్డి చాలా కాలంగా మీడియా సంస్థ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు వీలైనంత వేగంగా డిజిటల్ మీడియాలో, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ ద్వారా మీడియాలో ఎంట్రీ ఇవ్వాలని పడుతున్నటువంటి తపన చూస్తుంటే ఆయనకి రాజకీయ యావ ఎంతగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. నిజానికి ఆయన వైఎస్ఆర్సీపీని వీడిన తర్వాత బీజేపీలో చేరబోతున్నారు అని అంతా భావించారు. దాదాపుగా బీజేపీలో చేరేదానికి తగ్గట్టుగానే సాయిరెడ్డి సంకేతాలు కూడా కనిపించాయి. బీజేపీ నాయకత్వంతో సాయిరెడ్డి చర్చలు జరిపినటువంటి సమయంలో ఇంకేముంది, త్వరలోనే ఆయన కండువా కప్పుకుంటారు అని భావించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న రాధాకృష్ణన్ లాంటి వాళ్లతో సాయిరెడ్డి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి తీరు చూస్తే ఆయన బీజేపీ నేతగా మారిపోవడం ఖాయం అనేటువంటి అంచనా కూడా చాలామంది నుంచి వినిపించింది. కానీ తీరా బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి సాగుతున్నటువంటి తరుణంలో సాయిరెడ్డికి అంత ఈజీగా ప్రవేశం దక్కలేదు. ఈ తరుణంలో సాయిరెడ్డి గడిచిన ఏడాదిన్నరగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలి అన్నదాని మీద ఆయన అనేక రకాలుగా మళ్ళా గుల్లాలు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో ఆయన తిరిగి రీఎంట్రీ ఇవ్వచ్చు అనే కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆయన అలాంటి ప్రయత్నానికి పూనుకుంటారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ సాయిరెడ్డి మొగ్గు చూపిన జగన్ క్యాంప్ అందుకు అంగీకరిస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక సందేహాల తరుణంలో సాయిరెడ్డి ఏ పార్టీలో చేరతారన్నది ఎప్పటికీ అస్పష్టంగా ఉంది. ఇలాంటి తరుణంలో సాయిరెడ్డి ఇప్పుడు మీడియా సంస్థ ఏర్పాటు చేసే నిర్ణయానికి రావడం వెనక భవిష్యత్తులో తాను మళ్ళీ ఏదైనా పార్టీలో తిరిగి ప్రవేశించాలనుకుంటే ఈ మీడియా సంస్థ ఇమేజ్ తనకు ఉపయోగపడుతుందనే అంచనాకు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మీడియా సంస్థ సహాయంతో తన ఇమేజ్ని పెంచుకుంటూ తద్వారా ఏ పార్టీలో చేరాలనుకున్న ఆ మీడియా సంస్థని అడ్డుపెట్టుకుని ప్రయోజనం పొందొచ్చు అనేటువంటి లక్ష్యానికి ఆయన వచ్చారా అని కూడా కొందరు సందేహిస్తున్నారు. కారణం ఏమైనప్పటికీ సాయిరెడ్డి అనేక ఏళ్లుగా చెబుతూ వస్తున్నటువంటి మీడియా ఎంట్రీ ఎట్టకేలకు ఇప్పుడు కొంత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఆయన ప్రకటనతో సరిపెట్టేస్తారా, నిజంగానే మీడియా సంస్థ ఏర్పాటు చేసేటంత చొరవ తీసుకుంటారా, ఇవన్నీ కూడా కాలమే సమాధానం చెప్పాల్సిన అంశాలు. కానీ సాయిరెడ్డి మీడియా ఎంట్రీ ఇవ్వాలనుకునేటువంటి ఆలోచన మాత్రం భవిష్యత్ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టుగా వేసిన ఎత్తుగడే అన్నది అత్యధికులు భావిస్తున్నటువంటి అంశం.